తన తాజా వ్యాఖ్యలతో కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాషకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత విజయేంద్ర యడియూరప్ప నుండి తీవ్ర విమర్శలకు దారితీశాయి. జూన్ 5న థగ్ లైఫ్ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంలో కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. కమల్ హాసన్ చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మీ భాష తమిళం నుండి పుట్టింది అనే వ్యాఖ్యతో కొత్త వివాదాన్ని రేకెత్తించారు. ఉయిరే ఉరవే తమిళే అనే పదబంధంతో నటుడు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. దీని అర్థం నా జీవితం, నా కుటుంబం తమిళ భాష. ఆ తర్వాత కార్యక్రమంలో ఉన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ వైపు తిరిగి హాసన్ ఇలా అన్నాడు, అక్కడ ఇది నా కుటుంబం. అందుకే అతను ఇక్కడికి వచ్చాడు. అందుకే నేను నా ప్రసంగాన్ని జీవితం, బంధం, తమిళం అంటూ ప్రారంభించాను. మీ భాష తమిళం నుండి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగం. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప, కన్నడకు తమిళంలో మూలాలు ఉన్నాయి అని ఆరోపించిన నటుడు కమల్ హాసన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కమల్ చేసిన వ్యాఖ్యలు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవానికి అవమానంగా అభివర్ణించారు. లో ఒక ఘాటైన పోస్ట్లో విజయేంద్ర యడియూరప్ప క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ కన్నడ చిత్రాలలో నటించి ఇక్కడి ప్రజల నుంచి ప్రయోజనం పొందినప్పటికీ కన్నడ సమాజం పట్ల అహంకారం, కృతజ్ఞత లేని వైఖరిని ప్రదర్శించారని ఆరోపించారు. ఒకరు తమ మాతృభాషను ప్రేమించాలి, కానీ దాని పేరుతో మరో భాషపై అగౌరవం చూపడం అనాగరిక ప్రవర్తన. ముఖ్యంగా కళాకారులకు ప్రతి భాషను గౌరవించే సంస్కారం ఉండాలి. కన్నడతో సహా అనేక భారతీయ భాషలలో నటించిన నటుడు కమల్ హాసన్, నటుడు శివరాజ్ కుమార్ ముందు కన్నడ భాషని అవమానించడం అతడి అహంకారానికి నిదర్శనం అని విజయేంద్ర యడియూరప్ప పేర్కొన్నారు. కన్నడ చారిత్రక ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఈ భాష ప్రముఖ భాష అని, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో గౌరవించబడుతుందని ఆయన ధృవీకరించారు. కన్నడ శతాబ్దాలుగా భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రముఖ భాషగా ఉంది. కన్నడ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన భాష అనే వాస్తవం కమల్ హాసన్ వంటి వారికి తెలిసి ఉండాలి అని యడియూరప్ప పేర్కొన్నారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని యడియూరప్ప ఆరోపించారు. కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం హిందూ మతాన్ని అవమానిస్తున్నారు, మత భావాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ కన్నడను అవమానించారు. కమల్ హాసన్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని ఆయనలో పేర్కొన్నారు. ఏ భాష ఎక్కడి నుంచి పుట్టిందో నిర్వచించడానికి కమల్ హాసన్ చరిత్రకారుడు కాదు. కన్నడిగులు భాషాద్వేషులు కారని, కానీ కన్నడ భూమి, భాష, ప్రజలు, నీరు, ఆలోచనల విషయంలో ఆత్మగౌరవంతో ఉంటారని యడియూరప్ప తెలిపారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ జూన్ 5న భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత జాతీయ అవార్డు గ్రహీత మణిరత్నంతో ఆయన సినిమా చేస్తున్నారు. వీరిద్దరూ చివరిగా నాయకుడు లో కలిసి పనిచేశారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. విజయేంద్ర యడియూరప్ప క్షమాపణ కోరుతూ, ఈ వివాదం భాషా గౌరవంపై చర్చను రేకెత్తిస్తోంది.